ఇదైతే దారుణమని చెప్పాలి. ఇంకా ఆమిర్ ఖాన్ పని అయిపోయినట్టేనా? టాలీవుడ్, కాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుండగా బాలీవుడ్ మాత్రం దయనీయ స్థితిలో ఉంది. మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్స్ తో దక్షిణాది చిత్రాల రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కానీ బాలీవుడ్ లో చావా, హౌస్ఫుల్ తప్ప ఈ ఏడాది మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఓపెనింగ్ కలెక్షన్ సాధించలేక లాంగ్ రన్ లోనే విఫలమవుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం సితారే జమీన్ పర్ పై పడింది. తారే జమీన్ పర్ సీక్వెల్ గా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆమిర్ ఖాన్ ఈ చిత్రం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, పిఆర్ టీం ద్వారా సినిమా చుట్టూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ నీరసంగా ఉన్నాయి. రిలీజ్ కు కేవలం కొద్ది గంటలు మిగిలి ఉండగా ప్రీ బుకింగ్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ లేని సినిమాలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సితారే జమీన్ పర్ కూడా ఇదే గతి పడుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఆమిర్ ఖాన్ బ్రాండ్, సినిమా కంటెంట్ బలంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడం ప్రస్తుత బాలీవుడ్ పరిస్థితి సవాలుగా మారింది. ఈ సినిమా బాలీవుడ్ కు ఊరటనిస్తుందా లేక మరో నిరాశ మిగులుస్తుందా అనేది తేలాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.